వృశ్చికం గారి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలో కుజుడు మారుతున్నాడు. ఆ ధనస్థానం మీద ఉండే కుజుడు మీద శని యొక్క దృష్టి ఉంది, పంచమ స్థానంలో ఉంటుంది. సో ధన, కుటుంబ, సంతాన, ప్రాణ వ్యవహారాల స్థానాల్లో శని కుజుడు ఉంటూ అష్టమంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది, దశమంలో కేతు. ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అంటే మిగతా గ్రహాలు సూచన గ్రహాలు పరస్పర వీక్షణ ఎప్పుడైతే శని కుజుడు ఉంటుందో దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనేంటికి కూడా చెప్పిస్తుంది. సాక్షాత్ లలిత అన్నవారిగా భావిస్తూ మొట్టమొదటిగా మీకు ధనభావం మీద ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, కుజుడు ధనస్థానాన్ని ఆక్యుపై చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆక్యుపై చేసినప్పుడు ఈ ధన సంబంధించినటువంటి విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలి. ఎట్లాంటి కేర్ తీసుకోవాలంటే ఏమిటండి అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఎవరికైనా ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు లేదా ఏదైనా షేర్ మార్కెట్ లో మనీ పెట్టేటప్పుడు, ఫ్రెండ్స్ ఇచ్చేటప్పుడు, లేదంటే ఇక్కడ ఒకసారి ప్రేమ వ్యవహారాల మూలంగా కూడా కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్యని కుటుంబీకులతో కొంత పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది ధన పంచమ స్థానాల్లో శని కుజుడు ఉన్నందుకు. ఇక్కడ అష్టమ స్థానంలో ఉండేటువంటి గురువు కూడా కొంత షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన అంశాలని జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి ఒక హింట్ ఇస్తున్నాడు మనకి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు అనాలోచితమైన నిర్ణయాలు అంటే అలాగా కొంచెం ఏదైనా 4 డబ్బులు షేర్ మార్కెట్ లో వస్తున్నాయనిపించే కానీ ఏం చేస్తాం, దశమంలో కేతు ఉన్నందుకు మనకి జాబ్ వద్దులే, 1 లక్ష రూపాయలు వస్తుంది జాబ్ అయినా, 10 లక్షలు వస్తుంది జాబ్ అయినా, 50,000 వస్తుంది జాబ్ అయినా, ఎంతైనా కానీ మనకి బుద్ధి శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఇచ్చేద్దాం ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటారు. బికాజ్ ఆఫ్ ఆలోచన స్థానంలో శని ఉన్నాడు. శని కర్మకి కారకుడు, ఉద్యోగానికి కారకుడు. ఉద్యోగ సంబంధించిన విషయంలో రాంగ్ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. బికాజ్ ఆఫ్ దశమంలో కేతు సంచరిస్తున్నారు కాబట్టి. మరి దీనికి ఏం చేయాలి? ధన విషయంలో మరింత ఇబ్బంది ఉండకుండా బాగా గ్రోత్ పెరగాలి. ముఖ్యంగా ధనం గ్రోత్ అయితే ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధన అని చేసుకోండి. అలాగే ధనపరంగానే గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు ఓం నవవిద్యమ లింగ శ్రీ వ్యక్కారక్షదాయ నమః చేసుకోండి, సరిపోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఎప్పుడైతే ఈ కాంబినేషన్స్ ఉన్నాయో అంటే ఈ పంచమాధిపతి పంచమంలో ఉండడం, ధనాధిపతి ధనస్థానంలో, అష్టమంలో గురువు ఉండడం, దశమంలో కేతు ఉండడం ఏదైతే ఉందో, దశమ కేతువు ఉద్యోగ విషయంలో మారిపోవాలి, ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకుంటే నిత్యము ఆంజనేయ స్వామి ఆలయానికి రెగ్యులర్ గా 3 ప్రదక్షిణాలు చేసుకుని 5 నిమిషాలు స్పెండ్ చేసి రండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అది చూసుకున్నట్లయితే భారీ వర్షాలు, అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడడం, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. పెట్టుకోండి. కుజుడు ధనస్సులోకి వచ్చాడు అంటే అగ్నితత్వ రాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని, జలతత్వ రాశిలో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు, కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర ఒక్కోసారి దొంగలకు కొడుతూ ఉంటారు. కుదురు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు, అన్ని రాశి వారి గురించి చెప్పేది ఒకటే. మీకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు, ఫ్లైట్ ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు, ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గాలి వర్షము ఉండే ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా అంటు వ్యాధులు అంటూ ఉంటారు, వైరస్లు అంటూ ఉంటారు, లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు.
ఇది వీళ్ళు ఒక్క రోజుతో వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మీన రాశిలో ఉంటుంది. ఒక 1.5 year ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే. అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు. దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, బెల్లం కూడా 4 ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్, వీలైతే అరటికాయలు 3 తినిపించండి. మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి, సరిపోతుంది. మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని, కుజ, రాహు, గురు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట. మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే దీని ప్రభావం ఇలా ఉంది కదా, దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము. ఫ్లైట్స్ రిలేటివ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా. మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అదేవిధంగా 12 రాసుల వారికి 12 రకాల రోజులు చేసుకోవచ్చు. అలాంటి మేషం వారు ఉన్నారు, గణపతిని, సూర్యుని లేదా నారాయణని తలుచుకోవచ్చు. వృషభం వారు ఉన్నారు, ఓం నమో నారాయణాయ అనుకుని బయలుదేరండి. మిథునం వారు ఉన్నారు, శ్రీమాత్రేయ నమః, అమ్మను మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి. కర్కాటకం వారు ఉన్నారు, ఓం స్కందాయ నమః అనుకుని బయలుదేరండి. కర్కాటక లగ్నం అయినా పర్లేదు, కర్కాటక రాశి అయినా పర్లేదు. ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాశి అయినా సరే పనిచేస్తుంది. సింహం వారు ఉన్నారు, ఓం దత్తాత్రేయాయ నమః అనుకుని బయలుదేరండి. కన్యారాశి వారు ఉన్నారు, ఓం నమో వెంకటేశాయ. తుల ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః లేదా ఓం కాళికాదేవి నమః. వృశ్చికం వారు ఓం కాళభైరవాయ నమః లేదా ఓం దత్తాత్రేయాయ నమః చేసుకోవచ్చు. ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు. అదేవిధంగా మకరం వారు అనుకోండి, చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం లలితాంబికాదేవి నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీదేవి నమః అనుకున్నా సరిపోతుంది. అదేవిధంగా కుంభం వారు పర్టికులర్ గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవాయ నమః అనుకోండి. మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి నమః అనుకోండి. ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటకు వెళ్తున్నాను తల్లి, లేదా తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత అనేది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటకు వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని. అంటే శని మీనరాశిలో ఉండి కుజుల మీద దృష్టి ఉంది, కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు. ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది. మరి కొంతమందికి ఎక్కడ విదేశాల్లో ఉంటారు, అక్కడ నవగ్రహాలు ఉండవు, కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి, చండీ వినండి. ఇంకా మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్ లో చండీ పారాయణం కొడితే వస్తుంది. చండీ చేయించుకోలేమండి, నాకంత ఇదిలో స్తోమత, చండీ పారాయణం వినండి, చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.